రాష్ట్రంలో అత్యంత వివాదంగా మారిన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొందరు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వాళ్ళంతా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తమకు సంబంధం లేదని, తమకు ప్రమేయం లేనటువంటి కేసులో ఇరికించారని, అసలు ఎఫ్ఐఆర్ కొట్టేయాలని వీళ్ళంతా కోరుతున్నారు. దాని మీద ఏపీ హైకోర్టులో జరిగినటువంటి విచారణ సందర్భంగా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ వెలువడ్డాయి. ముఖ్యంగా ఏదైనా ఒక వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ప్రయాణికుల్ని ఎట్లా నిందితులుగా చేరుస్తారు అన్నది ఈరోజు హైకోర్టు బెంచ్ నుంచి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ప్రస్తావన. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టుకు చెందిన సిద్ధార్థ్ లోద్రా కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ ప్రమాదానికి కారణం జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని, జగన్మోహన్ రెడ్డికి తెలిసినప్పటికీ ఆ కేసులో ఆ ప్రమాదాన్ని నివారించే ప్రయత్నం చేయలేదని, నిబంధనలు ఉల్లంఘించారని, ఇట్లా అనేక రకాల పోలీసు వాదనని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వివరించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కుంభమేళా ప్రస్తావనను కూడా ఏపీ హైకోర్టు తీసుకొచ్చింది. కుంభమేళాలో అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ ప్రమాదం జరిగినటువంటి వాస్తవాన్ని కాదనలేం కదా అన్నట్టుగా బెంచ్ వ్యాఖ్యానించింది. ఆ కుంభమేళాలో జరిగినటువంటి ప్రమాదానికి మొత్తం నిర్వాహకులందరినీ బాధ్యుల్ని చేయలేం కదా అన్నట్టుగా ప్రశ్నించింది. ఇట్లా హైకోర్టు బెంచ్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలతో ప్రభుత్వం తరపున వాదించినటువంటి న్యాయవాదులు కొంత ఇబ్బందికి గురి కావాల్సి వచ్చింది. అనేక అంశాలకి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ వివరణల తర్వాత హైకోర్టు పూర్తిగా సంతృప్తి చెందుతుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇతర నిందితులు ఆశించినట్టుగా క్వాష్ పిటిషన్ మీద సానుకూలంగా స్పందిస్తుందా? ఇదే కీలకమైనటువంటి అంశం. దీని మీద తదుపరి విచారణని వచ్చే మంగళవారం నాటికి వాయిదా వేశారు. మంగళవారం నాడు ఈ కేసులో తదుపరి విచారణని చేపట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అప్పటి వరకు ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా హైకోర్టు రక్షణ కల్పించింది. తద్వారా జగన్మోహన్ రెడ్డి సహా పేర్ని నాని, విడుదల రజని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరి మీద మంగళవారం వరకు ఏపీ పోలీసులు, ముఖ్యంగా గుంటూరులో నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించడం పిటిషనర్లకి కాసింత రిలీఫ్ కలిగించినటువంటి వ్యవహారంగా భావించాల్సి ఉంటుంది. మరొకవైపు ఈ కేసులో సీజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చెందిన ఫార్చునర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆర్టీఐ అధికారులు కూడా సమీక్షించారు. ఆర్టీఐ అధికారులు కూడా పూర్తిగా పరిశీలించి ఆ వాహనానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ వాహనం ఇప్పటికే తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసంలో స్వాధీనం చేసుకుని దాన్ని గుంటూరులోని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి తరలించారు. పోలీస్ జిల్లా కేంద్ర కార్యాలయంలో దాన్ని ఉంచారు. దాన్ని ఆర్టీఐ అధికారులు తనిఖీ చేసి పూర్తిగా పరిశీలించి దానికి ఉన్నటువంటి పరిస్థితిని, దానికి ఉన్నటువంటి ఫిట్నెస్ స్టేటస్ని తేల్చినట్టుగా అధికారికంగా చెప్తున్నారు. మరొకవైపు మంగళవారం నాడు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి తరపునటువంటి న్యాయవాదులు తమ వాదనని వినిపించే అవకాశం ఉంటుంది. రెండు వాదనలు బేరీజు వేసుకున్న తర్వాత న్యాయ సూత్రాల ప్రకారంగా న్యాయమూర్తులు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా క్వాష్ పిటిషన్కి తగ్గట్టుగా నిర్ణయం వెలువడుతుందా, లేకుంటే ప్రభుత్వం నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ అనుమతిస్తుందా అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన క్వాష్ చేయాలి అంటూ హైకోర్టుకి వెళ్ళారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం కేసులో క్వాష్ చేసేదానికోసం కోర్టులు అంగీకరించలేదు. కేవలం ఆయనకి ముందస్తు బెయిల్ మాత్రమే లభించింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులో క్వాష్ అవుతుందా, లేకుంటే ఆయన మరోసారి ముందస్తు బెయిల్ కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందా? ఏం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన జూన్ 18వ తారీఖున జరిగినటువంటి ఘటన ప్రభావం కొనసాగుతుంది. అది మరింతగా రాజకీయాల్ని ప్రభావితం చేసే అంశంగా కూడా ఉండబోతోంది.